49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వైద్యం ఆరోగ్యం, వైద్యం ఆరోగ్యం. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి అంటే ఏంటి, సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, సంతానలేమికి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. రైట్, జనరల్గా సంతానలేమి సమస్యని ఎప్పుడు గుర్తించాలంటారు? సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ అండి. ఇన్ఫర్టైల్ కపుల్ అని ఎప్పుడు అంటాము అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎటువంటి ప్రొటెక్షన్, కాండమ్స్ కావచ్చు లేదా న్యాచురల్ మెథడ్స్ అంటే సో ఇన్ సో డేస్లో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అని ఆ డేస్ అవాయిడ్ చేయడం. సో ఇటువంటి ప్రాక్టీసెస్ లేకుండా వీక్కి అట్లీస్ట్ 2-3 టైమ్స్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తూ 1 ఇయర్ తర్వాత కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది కలగలేదు అంటేనే ఇన్ఫర్టిలిటీ అంటాము. ఈ ఇన్ఫర్టిలిటీ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఒకటి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఒకటి అంటాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే లేడీకి ఎప్పుడు కూడా ఒక ప్రెగ్నెన్సీ అనేది వచ్చి ఉండదన్నమాట. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఆల్రెడీ ఒక ప్రెగ్నెన్సీ తనకు వచ్చి ఉండొచ్చు, అది అబార్షన్ అయి ఉండొచ్చు లేదా డెలివరీ అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ మైట్ బి ద ఫేట్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ, బట్ ఏదో ఒక 1 or 2 ప్రెగ్నెన్సీస్ అయితే తనకు ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం కష్టంగా ఉంది వీళ్ళలో, దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇంతకుముందు ఏమయ్యేదంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఉన్నంత వైడ్గా మనకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ చూసేవాళ్ళం కాదు. బట్ నవడేస్ ఫర్ సమ్ రీజన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా బాగా ఎక్కువైంది. మెనీ కపుల్స్ ఆల్రెడీ ఒక కిడ్ ఉంటారు, బాయ్ లేదా గర్ల్, అండ్ వాళ్ళ ఏజ్ ఎక్కువ అయిపోతుంది, నా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా రావట్లేదు. ఆ యాంగ్షియస్నెస్తో కూడా చాలామంది కపుల్స్ ఇప్పుడు వస్తూ ఉన్నారు. రైట్, జనరల్గా ఇన్ఫర్టిలిటీకి ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? ఇన్ఫర్టిలిటీలో కన్సిడరింగ్ బోత్ లేడీస్ ఏజ్ అండ్ ద హస్బెండ్స్ ఏజ్ అండి. ఫస్ట్ వైఫ్స్ ఏజ్ గురించి మాట్లాడితే ఈ ఫస్ట్లో మనం 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి అని చెప్పాను కదండి. అదే 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే లేడీ వయసు ఓన్లీ 6 months వరకు వెయిట్ చేసి పెళ్ళి తర్వాత ట్రై చేసి 6 months ఆఫ్ ట్రయింగ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్. ఇది ఎందుకు అంటే లేడీస్ మనము వీఆర్ బోర్న్ విత్ సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనమాట. కొన్ని ఎగ్స్ నెంబర్స్తో మనం పుడతాం. అవే ఎగ్ నెంబర్స్ మనం లైఫ్ అంతా యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. అన్లైక్ మెన్లో ఏమవుతుందంటే ప్రతి 72 డేస్కి ఒకసారి స్పర్మ్స్ కొత్తగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి టెస్టిస్లో. విమెన్కి అలా కాదు, పుట్టినప్పుడు ఎన్ని ఎగ్స్తో తను పుట్టిందో అవే ఎగ్స్ తన లైఫ్ టైంలో యూస్ చేస్తూ ఉంటుంది. సో డైలీ ఎగ్స్ అన్నవి చనిపోతూ ఉంటాయి బాడీలో, మంత్కి ఒక ఎగ్ పోతుంది అన్నది కాదు, ఎవ్రీడే ఎగ్స్ ఆర్ డయింగ్ ఇన్ ద బాడీ. సో 35+ ఏమవుతుందంటే ఈ చనిపోయే రేట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయి ఉండొచ్చు. ఇవన్నీ రీజన్స్ వల్లనే 6 months వరకే వెయిట్ చేసి అప్రోచ్ అవ్వమంటాం. అదే మెన్స్ ఏజ్ గురించి మాట్లాడితే మగవాళ్ళలో ఏమవుతుందంటే స్పర్మ్ కౌంట్స్, ఈ కణాల కౌంట్స్ కానీ కదలిక, ఆ స్పర్మ్ పారామీటర్స్ అన్నవి వాళ్ళకు లిటిల్ ఎక్స్టెండెడ్ అనమాట. ఆల్మోస్ట్ 50 వరకు కూడా పెద్దగా డిక్లైన్ అన్నది మనం చూడట్లేదు వాళ్ళలో. సో వాళ్ళకి ఏంటి అంటే 50 years వరకు యూజువలీ ద కౌంట్స్ అవన్నీ కూడా ప్రిజర్వ్డ్ ఉంటాయి, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ హెల్తీ ఉండాలి, స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఏవి ఉండకూడదు. అవన్నీ ఉన్నంత వరకు 50 వరకు కూడా వాళ్ళ సిమెన్ అనాలిసిస్లో పారామీటర్స్ ప్రిజర్వ్డ్గానే కనపడుతున్నాయి. రైట్, అలాగే దీన్ని డయాగ్నోసిస్ చేయడానికి ఎలాంటి టెస్టులు ప్రిఫర్ చేస్తారంటారు? ఒక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో కపుల్ మా దగ్గర అప్రోచ్ అయిన వెంటనే ఫస్ట్ మనం డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకుంటాం అనమాట. అంటే మ్యారేజ్ ఎంత టైం అవుతుంది, ఏమన్నా మేనరికంలో మ్యారేజ్ జరిగిందా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయా, లేదా మిస్క్యారేజెస్ ఏమన్నా అయ్యాయా, తన రెగ్యులర్ మెన్స్ట్రువల్ హిస్టరీ గురించి అడుగుతాం, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని. చాలా మందిలో ఏంటంటే ఈ హిస్టరీ టేకింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మెనీ క్లూస్, ఎటువంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తే బెటర్ అన్నది ఈ హిస్టరీ బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్దర్గా టెస్ట్స్ ఏం వెళ్తాము అంటే లేడీ సైడ్ నుంచి ఒక స్కాన్ అండి. స్కాన్ ప్రిఫరబుల్లీ బేస్ లైన్ స్కాన్ అంటాం. బేస్ లైన్ స్కాన్ అంటే తనకు పీరియడ్ అవుతూ ఉండంగా, అంటే 2nd day ఆఫ్ హర్ పీరియడ్, 3rd day ఆఫ్ హర్ పీరియడ్, ఈ టైంలో స్కాన్ని మనం ప్లాన్ చేస్తాం అనమాట. వెరీ ఇంపార్టెంట్ స్కాన్. నెక్స్ట్ హస్బెండ్ సైడ్ నుంచి ఒక కణాల పరీక్ష, సిమెన్ అనాలిసిస్ అంటారు. ఇది కాకుండా ట్యూబ్స్ టెస్ట్, అంటే ట్యూబ్స్ నార్మల్లీ మనకు స్కాన్లో కనపడవు, ఓన్లీ గర్భసంచి, అండాశయాలు మాత్రమే మనకు స్కాన్లో కనపడతాయి. ట్యూబ్స్ అన్నవి మనకు కనపడవు అనమాట. ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నవి సపరేట్ టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ చేసి ట్యూబల్ పేటెన్సీని కూడా మనము టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. మహబూబ్ నగర్ నుంచి వెంకటేష్ గారు, నమస్తే అండి. చెప్పండి.
వెంకటేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇది మా భార్య దగ్గర మాట్లాడతాను. ఓకే, హలో హలో. వెంకటేష్ గారు మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. ప్రాబ్లం చెప్పండి. మా మేడం మాట్లాడంట, నేనే మాట్లాడతాను. ఎవరైనా మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి. మా పాప వచ్చి 3 months అయింది. ఓకే 3 years అయింది. ఓకే అండి. ఇంకా పిల్లలు కాలేదు, అందుకని. మీ డాటర్ వయసు ఏంటండి? మా డాక్టర్ వయసు 3 years నాకు. ఆహా, ఇప్పుడు మీది ఫస్ట్ పాప ఉంది, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తుంటే కావట్లేదు అంటున్నారా? ఓకే అండి. ఫస్ట్ టైం పాపది నార్మల్ డెలివరీయా సిజేరియనా అండి? సిజేరియన్. ఓకే, సో సిజేరియన్ జరిగింది అంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తుంటే కావట్లేదు అంటున్నారు. ఇంతవరకు నేను టెస్ట్స్ చెప్పాను కదండి, అంటే స్కాన్ చేస్తాము, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూస్తాము, కణాల పరీక్ష చేస్తాము. ఇవన్నీ కూడా ఒక ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ కష్టంగా ఉందన్న కపుల్స్లో కూడా సిమిలర్ ప్యాటర్నే ఫాలో అవుతాం అనమాట. ఎందుకంటే ఇవన్నీ టెస్ట్ కూడా మీకు కూడా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ తర్వాత ఈ టైం ప్రెగ్నెన్సీకి కణాల కౌంట్స్ ఏమైనా తగ్గిపోయాయా, లేదా ఫస్ట్ టైం సిజేరియన్ జరిగింది కాబట్టి లోపల అదెషన్స్ అని ఉంటాయి అన్నమాట, చాలా అతుకులు క్రియేట్ అయ్యి ఉంటాయి. దానివల్ల ట్యూబ్ అండాశయం రిలేషన్షిప్ ఏమైనా డిస్టర్బ్ అయిందా, ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అండాశయాల్లో గుడ్ల కౌంట్స్ అవన్నీ చూసుకొని కొన్ని టాబ్లెట్స్తో హెల్ప్తో మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మేడం కన్విన్స్ అయింది మేడం, ఓకే కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు నాకు 9 months అన్నమాట. ఓకే, స్టార్టింగ్ నుంచి షుగర్ లెవెల్స్ ఏం లేవు మేడం, నార్మల్ గానే ఉన్నాయి. సో 9 months పడగానే మేడం మళ్ళీ ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేశారు. సో ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ లో కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ కనిపించాయని ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చేశారనమాట. సో ఫాస్టింగ్ లో మాకు 107 చూపిస్తుంది. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ 2 hours తర్వాత 136 చూపిస్తుంది. సో షుగర్ ఇప్పుడు ఉందా లేకపోతే ఏమైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఒక చిన్న డౌట్. సో ఇప్పుడు వస్తే తను నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే సి సెక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? వెయిట్ అయితే తను స్టార్టింగ్ నుంచి ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే వెయిట్ ఉంది మేడం, అంతే 50 kgs వెయిట్ ఉంది. బేబీ వెయిట్ కూడా ఓకే, అన్ని గ్రోత్ స్కానింగ్ అన్ని నార్మల్ గానే వచ్చాయి. బట్ ఆ షుగర్ లెవెల్స్ కి కొంచెం మేము పానిక్ అవుతున్నాము. సో ఏమన్నా మీరు సజెషన్స్ ఇవ్వగలుగుతారా? ఓకే అండి. సో మీరు చెప్పిన ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ అంటే ఆఫ్టర్ టేకింగ్ అ మీల్ 2 hours చేయడము, ఇటువంటి టెస్ట్ మీరు 105 ఒకటి, అనదర్ 130 సంథింగ్ అన్నారు. ఎప్పుడు కూడా ఫాస్టింగ్లో యాజ్ లాంగ్ యాజ్ 110 కంటే తక్కువ ఉండి అండ్ పోస్ట్ ప్రాండియల్లో 140 కంటే తక్కువ ఉంటే షుగర్స్ ఆర్ అండర్ కంట్రోలే అండి. సో మీరు చెప్పిన వాల్యూస్ వల్ల పెద్దగా ప్రాబ్లం ఉంటుందని అయితే నేను అసలు అనుకోవట్లేదు. అండ్ లేడీకి యాజ్ లాంగ్ యాజ్ తన బేబీ వెయిట్ అండ్ లైకర్ అంటారు, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అని ఉంటుంది, అంటే ఒమ్ము నీరు అది నార్మల్ ఉందా లేదా చూసుకోండి. నార్మల్ డెలివరీకి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయండి. వెయిట్ ప్రాబ్లం లేదు, తన గర్భసంచి ద్వారం అంటే సర్విక్స్ కింద తన వెజైనా అవన్నీ పెల్విస్ అసెస్మెంట్ అన్నది మీ డాక్టర్ చేసుకుంటారనమాట. డెలివరీకి పాసిబిలిటీ ఉందా లేదా నార్మల్ డెలివరీకి అన్నది చూసుకుంటారు. సో మీరు చెప్పిన నంబర్స్ ప్రకారం అయితే పానిక్ కావడానికి ఐ డోంట్ సీ ఎనీ రీజన్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, 18 years అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుందండి? 18 years మేడం. ఓకే అండి. నాకు వచ్చి 45 మేడం. ఓకే, మా 45 years నాకు. వైఫ్కి అండి? వైఫ్ 35 మేడం. 35. 36 ఉంటాడు. ఇంతవరకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అయ్యాయండి? చేశాం మేడం. ఇంతకుముందు ఒక 2 years మ్యారేజ్ అయినా 2 years ముందంటే కొద్దిగా ప్రాబ్లం నా దాంట్లో ఏ కణాల్లో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే, తర్వాత అన్ని చూసి చెట్ల ముందు అవన్నీ వాడాము. తర్వాత వదులుకొని ఒక పాపని పెంచుకుంటాం, మా అన్నయ్య కూతుర్ని. ఓకే అండి. మళ్ళీ ఏమన్నా ట్రై చేస్తాం మేడం అని కాల్ చేసాం. ఓకే అండి.
మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయడానికండి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఏమంటారంటే హస్బెండ్ వయసు 50 years లోపల ఉండాలి అండ్ వైఫ్ వయసు 45 లోపల ఉన్నంత వరకు మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయగలమండి. సో మీరు చెప్పిన ప్రకారం మీ వైఫ్స్ ఏజ్ 35 years మాత్రమే అండ్ మీ ఏజ్ 45 years. నేను ఫస్ట్ బిగినింగ్లో చెప్పాను సిమెన్ కౌంట్స్ ఏజ్ బట్టి తగ్గుతూ ఉండొచ్చు కానీ 50 వరకు బాగానే ఉంటాయి మెన్లో. కానీ మీ కేసులో కణాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు అండ్ లేడీ ఏజ్ 35 అంటే కొంచెం అంటే 30 లోపల ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 35 అంటే ఎగ్ నెంబర్స్ తనలో కూడా తగ్గిపోయి ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయించుకోండి డాక్టర్తో. డెఫినెట్గా ట్రీట్మెంట్స్ అన్నవి వైడ్లీ అవైలబుల్ మీకు అయితే డెఫినెట్గా ఆఫర్ చేయొచ్చండి. మై సజెషన్ వుడ్ బి ఇంత లాంగ్ టైం అయింది కాబట్టి మ్యారేజ్ అయ్యి మీరు డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి పద్ధతి ఎక్కడైతే మీకు మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుందో అటువంటి ట్రీట్మెంట్స్ మీరు వెళ్తే బెటర్ మీకు. రైట్, ఇంకా ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం అండి. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నల్గొండ నుంచి స్వామి గారు నమస్తే అండి. హలో హలో స్వామి గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే మేడం మేడంతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి స్వామి గారు మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారే మాట్లాడుతున్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే ఓకే మేడం. మేడం నాకు 1 year అవుతుంది మేడం రీసెంట్గా మ్యారేజ్ అయ్యి. కాకపోతే నాకు ఏంటంటే షుగర్ ఉంది మేడం. ఓకే అండి. అయితే పిల్లలు అవుతారా ఏమైనా ఇబ్బంది అవుతుందా మేడం అని. మీరు ఎప్పుడన్నా కణాల పరీక్ష చేయించుకున్నారా అండి? మేడం కణాల పరీక్ష చేయించుకున్నారా మీరు ఎప్పుడన్నా? చేయించుకోలేదు. ఓకే అండి. షుగర్ ప్రాబ్లం వల్ల కొంచెం కణాల నంబర్స్ లేదా కలిసేటప్పుడు పెనిస్ ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ ఇవి కొంచెం ఫేస్ చేస్తారండి చాలామంది. షుగర్స్ కంట్రోల్లో ఉన్నంత వరకు ఎక్కువగా ప్రాబ్లం అన్నది అయితే క్రియేట్ కాదు. సో మీరు ఫస్ట్ మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయించుకోండి. దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు FBS, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ PPBS అండ్ HbA1c అని ఉంటుంది. HbA1c అన్నది ఏం చెప్తుంది అంటే పాస్ట్ 3 monthsగా మీ షుగర్స్ కంట్రోల్ ఎలా ఉంది బాడీలో అన్నది ఇండికేట్ చేస్తుంది. సో ఈ టెస్ట్ చేసుకొని ఫస్ట్ మీ షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్స్ కంట్రోల్లో ఉన్నంత నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ కణాల పరీక్ష ఒకసారి సిమెన్ అనాలిసిస్ అనేది ఇట్స్ అ సింపుల్ టెస్ట్ అండి. హస్బెండ్ అండ్ వైఫ్ కలవకుండా ఒక అట్లీస్ట్ 3 to 4 days గ్యాప్ చూసుకొని మీరు ఫర్టిలిటీ సెంటర్ ఎక్కడన్నా నియర్ బై సెంటర్లో వెళ్ళి అక్కడ మీ కణాల పరీక్ష ఒకటి చేయించుకోండి. ఇవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అన్నంత వరకు మీరు న్యాచురల్గా ట్రై చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. నల్గొండ నుంచి ఫాతిమా గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నాకు ఇప్పుడు పాప పుట్టి 2 సంవత్సరాలు అయింది, రెండో పాప. ఓకే ఓకే. ఇప్పుడు నేను 5th month ప్రెగ్నెంట్ ని. ఓకే. రైట్ సైడ్ వచ్చేసి పెయిన్ వస్తుంది, అలా ఏమన్నా ప్రాబ్లం ఉండి పెయిన్ వస్తుంది అంటారా? రైట్ సైడ్లో పెయిన్ వస్తుందా అండి? అవును మేడం. ఫస్ట్ 2 నార్మల్ డెలివరీలేనా? లేదు మేడం, సిజేరియన్ అయింది. సిజేరియన్ అయింది. ఇది 5th month అంటున్నారండి. చాలాసార్లు ఏమవుతుందంటే ఈ గర్భసంచి సైజ్ అన్నది బేబీ పెరుగుతుండగా గర్భసంచి సైజ్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి గర్భసంచికి వెనకాల బ్యాక్ స్పైన్కి మనకు అటాచ్మెంట్స్ ఉంటాయి అన్నమాట, లిగమెంట్స్ అంటారు. సో ఆ పుల్ వల్ల కూడా కొంచెం ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనడము ఇట్లా పెయిన్స్ అన్నవి చెప్తారు. బట్ కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే బీపీ ఎక్కువగా ఉండడం వలన లేదంటే టైంకి ముందే ఏమైనా డెలివరీ సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉండుండొచ్చు. వాళ్ళు కూడా కొంచెం ఈ పొట్ట నొప్పి కంప్లైంట్ చేయడము లేదా స్లైట్గా స్పాటింగ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఇవి మీరు మీ డాక్టర్ని వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే ఇవి చూపించుకోవచ్చు. అదే లోవర్ కింద కడుపు దగ్గర నొప్పి అంటే మాత్రం ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ సైన్స్ అనుకుంటామని. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. విజయనగరం నుంచి లత గారు నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. అంటే నాకు ఎవ్రీ మంత్ 21 daysకే సర్కిల్ అవుతుంది మేడం. పీరియడ్ 21 daysకే వస్తుందా అండి? ఎవ్రీ మంత్ 21 daysకే వస్తుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం ప్రెగ్నెన్సీకి? మీ వయసు ఎంత అండి? 22 మేడం. 22 అంటే మీరు పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలానే ఉండేనా? ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంది మేడం. Okay. 24 days or 21 days మేడం. ఓకే అండి.
సో నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ అని మేము ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే 21 to 35 డేస్ అండి. అంటే 21 డేస్కి ఒకసారి వచ్చినా లేదా ఎవ్రీ 35 డేస్కి ఒకసారి వచ్చినా వీటిని రెగ్యులర్ సైకిల్స్గానే కన్సిడర్ చేస్తాం. బట్ స్టిల్ 21 డేస్ అంటే కొంచెం షార్ట్ సైకిల్స్ అనే అనొచ్చు. రెగ్యులర్ సైకిల్స్ 28-30 డేస్కి ఒకసారి వస్తాయి కాబట్టి ఈ షార్ట్ సైకిల్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఎవరికైతే ఎగ్ నంబర్స్ బాగా తక్కువ అయిపోయాయో, అంటే అండాశయాల్లో గుడ్లు ఎప్పుడైతే తక్కువ అవుతున్నాయో కూడా వీళ్ళలో కూడా ఇలా షార్ట్ సైకిల్స్ జరుగుతాయి అన్నమాట. సో మీ కేసులో ఒక్కసారి పొట్ట మీద నుంచి అయినా స్కాన్ చేయించుకొని ఒకసారి ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి చూడండి. అది కాకుండా అసలు మిగిలిన గుడ్ల రిజర్వ్ ఎలా ఉంది అని చూసుకోవాలంటే AMH అని ఒక టెస్ట్ ఉంటుంది, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది. ఈ టెస్ట్ చేసుకొని రేంజ్ ఎలా ఉంది చూడండి. ఐడియల్గా గుడ్ రిజర్వ్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మోర్ దెన్ 2 వస్తుంది AMH. ఎప్పుడైతే 1.2 కంటే తక్కువ ఉంది అంటే ఇంకా మిగిలిన గుడ్లు తక్కువ ఉన్నాయని అర్థం అనమాట. మీ కేసులో ఇర్రెగ్యులర్ సైకిల్స్ నార్మల్ ఫినామినన్ అయి ఉండొచ్చు, లేదా PCOD ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ది స్మాల్ సస్పిషన్ వేర్ రిజర్వ్ ఏమైనా తక్కువ ఉందా అన్నది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. స్టేషన్ గన్పూర్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు. ప్రాబ్లం ఏంటి చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయింది మేడం. ఓకే సార్. పిల్లలు అవుతున్నారు మేడం, అన్ని టెస్టులు చేయించినాం. ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయని చెప్పారా మేడం? మీ వైఫ్ ట్యూబ్స్ టెస్ట్ కూడా అయిందా అండి? అన్ని టెస్టులు చేయించినాం మేడం. ఓకే అండి. ఇంతవరకు టాబ్లెట్స్ తోనే ట్రై చేశారా? అవును మేడం, టాబ్లెట్స్ ఇట్లా అన్ని చేసినాం, అయినా కూడా సక్సెస్ అవ్వలేదు మేడం. IUI లాంటి పద్ధతి ఏమైనా ట్రై చేశారా? 4 times చేశాను అండి IUI. ఓకే, 4 times IUI చేశారు. మరి మీ డాక్టర్ IVF లాంటిది అడ్వైస్ చేశారా? IVF ట్రై చేయలేదు మేడం. ఓకే అండి. మీరు చెప్పేది 4 times IUIs ఆల్రెడీ చేసుకున్నారు, ఫెయిల్ అయింది అంటున్నారు కదండి. మామూలుగా 3-4 times చేసి కూడా IUIs అన్నీ బాగుండి, ఎగ్ రిలీజ్ అవుతూ, గర్భసంచి పొర మంచిగా ఉండి, మీ కణాల కౌంట్స్ బాగుండి కూడా IUIలో సక్సెస్ రావట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ కొంతమంది లాపరోస్కోపీ చెప్తారు. అంటే డైరెక్ట్గా కెమెరా వేసి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా దాన్ని సాల్వ్ చేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 సైకిల్స్ IUI ట్రై చేయొచ్చా అన్నది కొంతమంది. ఇంకొంతమంది డైరెక్ట్గా IVF అడ్వైస్ చేస్తారండి, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఈ IUIలో ఏమవుతుంది అంటే కరెక్ట్గా గుడ్డు విడుదలైనా కూడా ట్యూబ్లో వెళ్ళింది లేదా కణం గుడ్డు కలిసాయి అన్న గ్యారంటీ మనకు ఉండవన్నమాట. IVFలో ఏం చేస్తామంటే గుడ్డు కణం మనం గుడ్డు లేడీ బాడీ నుంచి బయటికి రిట్రీవ్ చేసి మీ కణంని డైరెక్ట్గా ఆ గుడ్డులో ఇంజెక్ట్ చేసి ల్యాబ్లోనే ఎంబ్రియోని తయారు చేస్తాం. తయారైన ఎంబ్రియోని లేడీ గర్భసంచిలో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఈ అన్సర్టనిటీ అంటే ట్యూబ్లోకి వెళ్ళిందో లేదో, కణం గుడ్డు కలిసాయో లేదో, ఇవన్నీ కూడా హాఫ్ జర్నీ మనకు జరిగిపోతుంది బయట ల్యాబ్లో. రిమైనింగ్ హాఫ్ జర్నీ అంటే ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గర్భసంచి పొర లోపల అతుక్కుంటుందా లేదా అన్నది మనకు తెలియదు అనమాట. సో IVF సక్సెస్ రేట్స్ చాలా హై ఉంటాయండి, 60-65% దాకా వెళ్తాయి. మీరు ఆ పర్టిక్యులర్ ట్రీట్మెంట్ మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్. రైట్, అలాగే మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగ్గా రారు అని చెప్పి జనరల్గా చెప్తుంటారు. సో ఒకవేళ చేసుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీ హెల్దీగా ఉందా లేదా అని ఎలాంటి టెస్టుల ద్వారా కనుక్కోవచ్చు అంటారు? సో ఇట్లా మేనరికంలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి. అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకున్న ముందు నుంచే మేబీ దే షుడ్ టేక్ అ స్మాల్ అడ్వైస్ ఫ్రమ్ ద డాక్టర్ అనమాట. ఏంటి అంటే డాక్టర్ కనుక్కుంటారు అంటే మేనరికం అయితే ఎటువంటి ఎంత క్లోజ్ రిలేషన్, కన్సాంగ్వినిటీలో కూడా మనకు డిగ్రీస్ ఉంటాయి, 1st డిగ్రీయా, 2nd డిగ్రీయా, 3rd డిగ్రీయా అన్నది. సో వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఏం అడుగుతారంటే ఏమైనా ప్రాబ్లం జన్యుపరంగా రన్ అవుతుందా ఫ్యామిలీలో, అది నెక్స్ట్ అడుగుతారు. సో ఇవన్నీ ఏజ్, లేడీది ఎలా ఉంది, ఇవన్నీ తీసుకొని గ్యాదర్ చేసుకొని వాట్ ఈస్ ద రిస్క్, బేబీ అబ్నార్మల్ బేబీ పుట్టే ఛాన్స్ ఏంటి అనేది. నా మేనరికంలో లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళకు కూడా అబ్నార్మాలిటీస్తో బేబీ పుట్టే అవకాశం 3% దాకా ఉంటాయి అన్నమాట. కానీ మేనరికంలో చేసుకున్న వాళ్ళకి స్లైట్గా ఎక్కువ ఉంటుందండి, 6-7% దాకా వెళ్ళొచ్చు. అండ్ జన్యుపరంగా ఏదైనా ప్రాబ్లం రన్ అవుతుంది ఫ్యామిలీలో, ఆటోజోమల్ రిసెసివ్ కండిషన్స్ అంటారు. ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే ద రిస్క్ ఇస్ యాజ్ హై యాజ్ 25%. అంటే 4 టైమ్స్లో 1 బేబీ మైట్ బీ అబ్నార్మల్ అనమాట. సో 25% రిస్క్ ఇస్ వెరీ హై. కాబట్టి ఇటువంటి కేసెస్లో ఆల్రెడీ ఒకసారి జరిగింది అంటే ఒక అబ్నార్మాలిటీతో బేబీ పుట్టింది అంటే జెనెటిసిస్తో డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇప్పించుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లిటిల్ వేరియేషన్స్ అంటే IVF విత్ PGT తయారైన ఎంబ్రియోని మేము టెస్టింగ్కి పంపిస్తాము. టెస్టింగ్ చేసి క్రోమోజోమల్ నెంబర్ అంతా నార్మల్ ఉంది అంటేనే ఆ ఎంబ్రియోని ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. దాంతో ఈ పర్టిక్యులర్ రిస్క్ అనేది బాగా మనం నెగెట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. తూర్పుగోదావరి నుంచి రత్నకుమారి గారు, నమస్తే అండి.
నమస్తే డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో అండి, చెప్పండి. అతనికి కన్నాలు లేవని చెప్పారండి. ఓకే అండి, ఎన్నిసార్లు చేశారండి టెస్ట్ని? టెస్ట్ 3 times 4 times చేయించుకున్నారండి. ఓకే అండి, ఆల్ టైమ్స్ 0 అనే వచ్చిందా కౌంట్? 0 వచ్చిందండి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చెప్పలేదా ఇంకా మీకు? ఇంకేం చెప్పలే, అయితే టెస్ట్ బేబీ అన్నారు. ఓకే అండి, సో ది 0 కౌంట్ రావడం అజూస్పర్మియా అంటారండి. ఇంతకుముందు దీనికి ఆప్షన్ లేకుండే, వేరే వాళ్ళ కణాలతో వెళ్ళాల్సింది ఒక్కటే ఆప్షన్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి అంటే అజూస్పర్మియా 0 కౌంట్తో కూడా మీ హస్బెండ్ జెనెటిక్గా బేబీకి ఫాదర్ అవ్వచ్చు. ఎలా అంటే ఐవీఎఫ్ పద్ధతిలో మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని బయటికి తీసిన రోజు మీ హస్బెండ్కి కూడా చిన్న ప్రొసీజర్ ఉంటుంది. మత్తు ఇచ్చి టీసా అంటారు, అంటే డైరెక్ట్గా తన టెస్టిస్లో నీడిల్ వేసి స్పర్మ్స్ తీసే ప్రయత్నం చేస్తారు. అలా వచ్చిన స్పర్మ్స్ మీకు ఒక లెటర్సే ఒక 8 or 10 eggs వచ్చాయనుకోండి, తన 8 or 10 స్పర్మ్స్ మనకు సఫిషియంట్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఎగ్లో స్పర్మ్ మనం ఇంట్రడ్యూస్ చేసి ఎంబ్రియోని తయారు చేసుకొని ఆ ఎంబ్రియోని ఇంట్రడ్యూస్ చేసి ప్రెగ్నెన్సీ అన్నది మనం తెచ్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకున్నామండి. గజ్వేల్ నుంచి లావణ్య గారు, నమస్తే అండి. హలో హలో లావణ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఫస్ట్ పాప మేడం, మళ్ళీ ఏం లేదు, పాప 6 years మేడం. ఓకే, మీరేమన్నా చూపించుకున్నారా అండి? చూపించుకున్నాం మేడం హాస్పిటల్లో. అంతా బాగానే ఉన్నాయి అంటున్నారా? ట్యూబ్ టెస్ట్ ఇట్లా చేశారు మేడం, బాగుంది. మా భర్తకు కూడా కణాల టెస్ట్ చేయించారు మేడం, అది కూడా నార్మలే ఉన్నాయి. ఓకే అండి, చాలా మంది కపుల్స్ ప్రాబ్లం ఏంటంటే అండి పైన చూసుకున్నవన్నీ బాగానే ఉంటాయి, అంటే కణాలు బాగున్నాయి, గుడ్డు విడుదల అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, మరి ఇంకెందుకు కావట్లేదు అన్నది చాలా మంది అడుగుతారండి. అది తక్కువ మంది కాదు, ఇన్ఫ్యాక్ట్ 30-40% మాకు వచ్చే పేషెంట్స్ ఇవే ప్రాబ్లం అనమాట. ఎవరో కొంతమందిలోనే పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నవి మనకు ఉంటాయి. వీళ్ళ 30-40% కేసెస్ అంటే పైన టెస్ట్ అన్ని బాగానే ఉండి కూడా గుడ్డు క్వాలిటీ ఎలా ఉంది, కణం క్వాలిటీ ఎలా ఉంది, లోపల అసలు ఏం జరుగుతుంది అన్నది మనకు తెలియదు అనమాట. వీటన్నిటినే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద పెడతాము. మీ కేసులో యూజువల్ ప్రోటోకాల్ ఫాలో అయిపోవాలి, అంటే అట్లీస్ట్ ఒక 5-6 cycles మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్యాబ్లెట్స్తో ఫాలికల్ని ట్రాక్ చేసుకొని పర్టికులర్ టైం పీరియడ్లో మీరు హస్బెండ్ ట్రై చేసుకోవచ్చు. కావట్లేదు అంటే ఫాలోడ్ బై అట్లీస్ట్ ఒక 3 to 4 cycles IUIs కూడా ట్రై చేయొచ్చండి. ఇవన్నీ కూడా ఫెయిల్ అయితేనే ఐవీఎఫ్ విల్ బి ద లాస్ట్ ఆప్షన్ ఫర్ యూ. రైట్ డాక్టర్, అలాగే ఐవీఎఫ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారంటే ఒక కపుల్కి ఏజ్ కరెక్ట్గా ఉండి కూడా ట్యూబుల్ బ్లాక్స్ రెండు బ్లాక్ అయినాయి అన్నప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా, ఆర్ ఇంకేదైనా ప్రొసీజర్ ఉందా? సో ఐవీఎఫ్కి కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్ అని ఉంటాయండి. అబ్సల్యూట్ ఇండికేషన్స్ అంటే మీరు అన్నది ఒకటి, ట్యూబ్స్ 2 బ్లాక్ ఉండడం, లేదా ఇంతకుముందు కాలర్ అన్నట్టు వేర్ హస్బెండ్ కౌంట్స్ 0 ఉన్నాయి అనడం, ఇవన్నీ అబ్సల్యూట్ ఇండికేషన్స్. కానీ ఐవీఎఫ్కి కొన్ని అదర్ రిలేటివ్ ఇండికేషన్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఎర్లియర్ లేడీలో చెప్పాను, న్యాచురల్గా ట్రై చేసి రావట్లేదు, ఎన్నో IUI cycles ట్రై చేసినా కూడా రావట్లేదు, అప్పుడు కూడా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఇంకొంతమందిలో పెళ్ళి అయి ప్రాబబ్లీ జస్ట్ 1 year అవుతుంది, కానీ AMH అంటే తన ఎగ్ రిజర్వ్ బాగా తగ్గిపోయింది, స్కాన్లో హార్డ్లీ 2-3 eggs కనపడుతున్నాయి, ఇంకా మనం లేట్ చేసే కొద్ది చిన్న ట్రీట్మెంట్స్లో మనం టైం వేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆఫ్టర్ 1 or 2 years తన ఎగ్స్తో ఐవీఎఫ్కి వెళ్ళడానికి ఆప్షన్ కూడా ఉండకపోవచ్చు. సో వాళ్ళని కూడా మేము ఐవీఎఫ్ అడ్వైస్ చేసే సిచ్యువేషన్ రావచ్చు. సో పేషెంట్ టు పేషెంట్ ప్రోటోకాల్ లేదా తన ప్రొఫైల్ కేస్ బట్టి వి అడ్వైజ్ ఐవీఎఫ్ అనమాట. ఇది ఇండికేషన్స్, అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఓన్లీ కొన్నే ఉంటాయి ఐవీఎఫ్కి. రైట్, అలాగే ఐవీఎఫ్ కూడా ఎన్ని సైకిల్స్ వరకు ఒక కపుల్ ట్రై చేయొచ్చు అంటారు, అంటే ఇది ఎక్స్పెన్సివ్ కూడా కదా? సో ఐవీఎఫ్కి ఇన్నే సైకిల్స్ ట్రై చేయొచ్చు అని అయితే లేదండి, బట్ లైక్ యూ సెట్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల లిమిట్ అవుతుంది చాలా కేసెస్లో. కొంతమందికి ఏమంటామంటే 3 times కూడా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టుకున్న తర్వాత కూడా ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు ఈ పీజీటీ లాంటి ఇండికేషన్స్ వస్తాయి. అంటే ఎంబ్రియోని టెస్ట్ చేసుకొని ఇంట్రడ్యూస్ చేయడం, లేదా గర్భసంచి పొరని కూడా టెస్టింగ్ చేసుకొని ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎంబ్రియోని మనం డిటర్మిన్ చేయడం. సో ఐవీఎఫ్కి 1 cycle 2 cycles వెళ్ళాలని అయితే లేదండి. యాజ్ లాంగ్ యాజ్ షీఈస్ హెల్తీ అండ్ ప్రెజెంట్ డే వరల్డ్లో మనం రికామినెంట్ ప్రిపరేషన్ ఇంజెక్షన్స్ వాడుతున్నాం కాబట్టి తన హెల్త్ కూడా డిటోరియేట్ అయ్యే ఛాన్స్ లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ లేవు, కాబట్టి దెర్ ఇస్ నో లిమిటేషన్ ఇన్నే చేయాలి అని చెప్పి. రైట్, అలాగే ఐవీఎఫ్లో సక్సెస్ అయిన బేబీకి ఫర్దర్గా ఏదైనా టెస్టులు చేయాల్సి ఉంటుందంటారా, అండ్ ఏదైనా ప్రికాషన్స్ ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుందంటారా?
నో అండి, అబ్సల్యూట్లీ నో. ఐవీఎఫ్ పర్సే వల్ల బేబీలో అబ్నార్మాలిటీస్ రిస్క్ ఎటువంటి కేసులో ఇంక్రీజ్ కాదు. బట్ ఐవీఎఫ్ ఎక్కువగా ఎల్డర్లీ లేడీస్ చేసుకుంటారు కాబట్టి 35+ ఉన్న లేడీస్లో డెఫినెట్గా డౌన్ సిండ్రోమ్ అంటాం. అంటే ఓల్డర్ ఎగ్స్ వస్తాయి కాబట్టి ఆ ఎగ్స్తో తయారయ్యే ఎంబ్రియో ఏదైతే ఉందో ఈ డౌన్ సిండ్రోమ్ 21 క్రోమోజోమ్ దగ్గర నార్మలీ 2 కాపీస్ ఉండాల్సిన చోట 3 కాపీస్ వస్తాయన్నమాట. దానివల్ల బేబీలో హార్ట్ డిఫెక్ట్స్ ఉండడము, వేరియస్ అదర్ డిఫెక్ట్స్, మెంటల్ రిటార్డేషన్ రావడం, ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి. ఈ కేసెస్లో మాత్రమే వీ హ్యావ్ టు బీ మోర్ విజిట్. అదర్వైజ్ పర్సే ఐవీఎఫ్ వల్ల ఎటువంటి ఇంక్రీజ్డ్ అబ్నార్మాలిటీ రిస్క్ అన్నది ఉండదు. ఓకే, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడే మనం ఏదైనా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందంటారా? ఇన్ఫర్టిలిటీ రాకుండా అలాంటి ప్రొసీజర్ ఏమైనా ఉందా? సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు 1 రీజన్ ఈ 1 year వరకు వెయిట్ చేసి రమ్మంటాం కదా కపుల్స్ని. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే అసలు ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, ఏ టైం ట్రై చేయాలో తెలియదు. కాబట్టి వీళ్ళు కూడా దే కెన్ అప్రోచెస్ ఎర్లీ. బేసిక్ టాబ్లెట్స్తో ఒక ఎగ్ రిలీజ్ అయ్యేలా చూస్తాము. అండ్ విత్ దట్ స్లైట్ అమౌంట్ ఆఫ్ కౌన్సిలింగ్ దే కెన్ ఈజీలీ అచీవ్ ప్రెగ్నెన్సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ అవేర్నెస్ మాతో షేర్ చేసుకున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.